తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను 2023 ఏడాది తారుమారు చేసింది. ఏడాదిలో అన్ని పార్టీల పరిస్థితులు ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా మారిపోయాయి. 2023కు ముందుగా రాష్ట్రంలో ఏమాత్రం జోష్లో లేని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఎవరూ అంచనా వేయలేని విధంగా ముందుకు పుంజుకుంది. అయితే ఇప్పుడు 2024లో ఎలాంటి మార్పులు రాబోతున్నటువంటి విషయాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తిని అడిగి తెలుసుకుందాం. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి, 2024 ఎలా ఉండబోతోంది? అవుతుంది కూడా. ప్రధానంగా మనం బీజేపీ గురించి మనం పరిశీలిస్తే, బీజేపీ 2018 ఎన్నికల్లో కేవలం ఒక స్థానం దక్కించుకొని 7% ఓట్లను దక్కించుకున్నది. అదే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకు కొంత ఎగబాకి దాదాపుగా 15% ఓటింగ్ శాతాన్ని దక్కించుకున్నది. ఇప్పుడు అదే 2019 ఎన్నికల్లో మనం పరిశీలిస్తే, లోక్సభ ఎన్నికల్లో మనం పరిశీలిస్తే 16% ఓటింగ్ దక్కించుకొని 4 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది. ఈ దఫా అంటే 2024లో రేపు మార్చి ఏప్రిల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 10 స్థానాలుగా పెట్టుకొని 35% ఓటింగ్ సాధించాలని చెప్పేసి కొంత నిర్ణయించారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేత, ఆయన కొంత పార్టీ నాయకులు దశాదిశ నిర్దేశించి ఖచ్చితంగా డబల్ డిజిట్ అంటే 10 స్థానాలు దక్కించుకోవాలి, 35% ఓటింగ్ సాధించాలి, అందుకు సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేయండి, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా కేంద్ర పార్టీ అందిస్తున్నది. దీంట్లో అంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఏమాత్రం తగ్గలేదు. ఓకే, కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ మన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాం. ఏదైతే 8 స్థానాలు రావడం అనేది మనకు అంటే ఈ మధ్య కాలంలో గడిచిన 2 దశాబ్దాల కాలంగా మనం పరిశీలిస్తే బీజేపీ 8 స్థానాలను దక్కించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. 5 స్థానాలతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేవలం 5 స్థానాలతో 2014లో 5 స్థానాలతో సరిపించుకోవాల్సి వచ్చింది. 2018లో కేవలం 1 స్థానంతో సరిపించుకోవాల్సి ఉంది. ఆ తర్వాత 3 స్థానాలకు కొంత ఉప ఎన్నికల్లో మరో 2 స్థానాలు దక్కించుకొని 3 స్థానాలకు చేరుకున్నప్పటికీ 8 స్థానాలు ఎప్పుడు దక్కలేదు. ఇది మనకు మంచి విజయ సంకేతం. అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మనకు కొంత పట్టు సాధించుకునేందుకు మంచి అవకాశం. రాబోయే ఎన్నికలకు అంటే 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక గట్టి పునాది కాబోతున్నది అని బీజేపీ శ్రేణులు కొంచెం ధైర్యం దూరిపోశారు అమిత్ షా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం కొంత లక్కీ ఇయర్గా వాళ్ళకు చెప్పవచ్చు. మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ లేదు, తెలంగాణలో అంతరించిపోయింది. అదొక అంతరించిపోయినటువంటి పార్టీ. దాని గురించి పట్టించుకోవద్దని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఈ 2 పార్టీలు కూడా కొంత 2023 మొదట్లో భావించాయి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టినప్పటికీ కొంత పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీలో ఐక్యతను తీసుకొచ్చేందుకు, నాయకుల మధ్య సమన్వయం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఆ సమయంలోనే అసలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 2 పార్టీలు కృష్ణమూర్తి ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఇది ఒక అప్పుల రాష్ట్రంగా అందరూ చూస్తున్నటువంటి విషయం. అంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్ని ఎలా అమలుపరచబోతున్నారు? అంటే మరికొంత అప్పు చేసే ఆలోచనలో ఉన్నారా, లేదంటే ఉండేటువంటి అప్పుల్ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారా? అసలు ఎలా ఫిక్స్ చేయబోతున్నారు ఈ ప్రాబ్లమ్ని? మనకు స్పష్టంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక విభాగాల మీద డిపార్ట్మెంట్స్ వైజ్గా వారు సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ఆయన ఒకటే చెప్పారు, అప్పులు చేయకూడదు, ఖర్చులు తగ్గించుకోవాలి, జనాకర్షక పథకాలకు ఏమాత్రం నిధులను తగ్గించకుండా మనం ఇచ్చిన అయితే 6 గ్యారెంటీలు ఏవైతే వాటిని పూర్తి చేయాల్సిందే అని చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే కొంత ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో కొంత చర్యలు చేపడతా ఉన్నది. గతంలో ఉన్నటువంటి దుబారా ఖర్చును తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సీఎం కాన్వాయ్లో దాదాపుగా 20 వెహికల్ దాకా ఉండే, ఆ వెహికల్స్ తగ్గించారు. అంటే మనం అనుకుంటాం ఏంటంటే ఒక వెహికల్ తగ్గిస్తే ఏంటి ఖర్చు అని అనుకుంటాం. అంటే ఈ రకంగా చూస్తే సెక్రటరియట్ లో కూడా డిపార్ట్మెంట్ వైజ్ గా చేసేటువంటి ఖర్చులను, దుబారాను కొంత అదుపు తీసుకొచ్చేందుకు ప్రయత్నించి డిపార్ట్మెంట్ వైజ్ గా పేపర్లెస్ సెక్రటరియట్ చేయాలి. తద్వారా కొంత ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందుతుంది. అదేవిధంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమాచారం ఎటువంటి పారదర్శకతతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు ఇచ్చేందుకు వీలవుతుంది.
అన్న ఉద్దేశంతో కొంత చర్యలు తీసుకుంటా ఉన్నారు. అప్పుల విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తా ఉందో అప్పులను తీసుకురాకూడదు, వీలైన మటుకు అప్పులను తగ్గించుకోవాలి, వీలైన తగ్గించుకొని పొదుపు దిశగా మనం ప్రయత్నం చేస్తే అయితే కృష్ణమూర్తి, ఇప్పుడు ప్రస్తుతానికి మనం కాంగ్రెస్ బీఆర్ఎస్ ని పక్క పెట్టుకుంటే అసలు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో జోరుగా ఉండేటువంటి బీజేపీ ఎందుకని తెలంగాణ రాష్ట్రంలోకి ఎంత డల్ గా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? వాస్తవానికి 2023లో బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చడం అనేది బీజేపీకి మైనస్ గా మారిందని చెప్పవచ్చు. కొంత అంటే బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత దూకుడుగా వెళ్ళారు. అధికార పార్టీకి డి అంటే డి అనే విధంగా వెళ్ళారు. కానీ చివరి క్షణంలో పార్టీలోనే అంటే బీజేపీలోనే అంతర్గతంగా వచ్చిన నాయకుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా బండి సంజయ్ని మార్చాల్సి వచ్చింది. సపోజ్ ఈటల రాజేందర్ బండి సంజయ్ని మార్చాల్సిందే అని అధిష్టానం వద్ద పట్టుబట్టడం, ఈటలతో పాటు మరికొంతమంది నాయకులు కూడా సపోర్ట్ చేయడం తోటి విధిలేని పరిస్థితిలో అధిష్టానం బండి సంజయ్ని మార్చాల్సి వచ్చింది. బండి సంజయ్ మార్పు తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యత ఇచ్చారు. వాస్తవానికి కిషన్ రెడ్డి కొంత సాఫ్ట్ కార్నర్ మనిషి, ఆయనతో ఆరగట్టుగా వెళ్లేందుకు ఆయన మనసు ఒప్పుదు, ఆయన పోలేడు కూడా, ఆయన మనస్తత్వం అలాంటిది. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఆ పార్టీ అంటే ఎలక్షన్ ముంగట ఆయనకు అప్పచెప్పడం, అది కాకుండా వేరే వాళ్ళకి అప్పచెప్పినా బాగుండే, ఒక ధర్మపురి అరవింద్కో ఒక రఘునందరావుకో ఇట్లాంటి వాళ్ళకి కొంచెం అప్పచెప్పినా కొంత పార్టీ కొంతవరకు వెళ్ళేది. అంత అంటే బండి సంజయ్ లాగా అంటే అరగంటగా వాళ్ళు వెళ్ళకున్నా కొంత సవాల్కు జవాబుకు సవాల్ అనే విధంగా వాళ్ళు ప్రతి అంశాన్ని అడుగడుగునా కేసీఆర్ తీరును, కేసీఆర్ పనితీరును, కేసీఆర్ వ్యవహారాన్ని వాళ్ళు నిశ్చితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రయత్నం చేసేవారు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష బాధ్యతను తొలగించారో అయితే కృష్ణమూర్తి ఇప్పుడు చూసుకుంటే అంటే ఈటల బీజేపీ పార్టీకి రావడం ఒకంత మైనస్ అనుకోవచ్చా? అంటే ఆయన పార్టీకి తగ్గట్టు కాకుండా పర్సనల్ ప్రాబ్లమ్స్ ని ఎందులోకి యాక్షన్ లాగా తీసుకున్నారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే బీజేపీలో ప్రస్తుతం జరిగేటువంటి అంతర్గత చర్చల్లో కూడా ఇదే వస్తున్నది. కొంత ఒక దశలో బీజేపీకి వరద వచ్చింది, నాయకుల వరద వచ్చారు. ఇటు టీడీపీ నుంచి కానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వరదలాగా వచ్చారు, రోజు ఒకరు కొత్తగా చేయడం. 2023 ప్రారంభంలో ఉన్నటువంటి వరద ఇప్పుడు మొన్న 2023 ఎండింగ్ లో రివర్స్ కొట్టింది. అది అంటే వాళ్ళంతా వెళ్ళిపోయారు. మీరు గమనించండి, రేవూరు ప్రకాష్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇలా తీసుకుంటూ పోతుంటే చాలా సోమారం సత్యనారాయణ, విజయశాంతి వీళ్ళందరూ వెళ్ళిపోవడం అనేది కొంచెం బీజేపీ అంటే ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీజేపీలోకి వలసలు పెరగాల్సింది పోయి బీజేపీ నుంచి వెళ్ళిపోవడం అనేది కొంత పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని కలిగించింది. పార్టీ శ్రేణుల్లో కొంత అంటే మనోధైర్యం దెబ్బతినే విధంగా పార్టీ శ్రేణులు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయి ఈ నాయకుల తీరుతో. ఇదంతా కారణం ఏంటంటే రెండోది బీజేపీ, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ పార్టీలోకి 36 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు అని చెప్పినటువంటి ఈటల రాజేందర్, పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ బండి సంజయ్ మార్పు తర్వాత ఏ ఒక్క క్రియాశీల నాయకులు కూడా పార్టీలోకి తీసుకురాకపోవడం ఎన్నికల సమయంలో అది కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. బండి సంజయ్ వ్యవహార శైలి కానీ, బండి సంజయ్ ఒంటెద్దు పోకడలు కానీ, బండి సంజయ్ అనుసరిస్తున్నటువంటి అంటే కొంత నాయకులను పట్టించుకోకపోవడం, నాయకులతో మాట్లాడకపోవడం, నాయకులతో కలిసిమెలిసి ఉండకపోవడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఆయన మారుస్తే పార్టీలోకి వలసలు పెరుగుతాయి, ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారని చెప్పేసి అధిష్టానం వద్ద కొంతమంది నేతలు అదే పనిగా చెవిలో గూడు కట్టుకొని చెప్పడంతో బండి సంజయ్ని మార్చాల్సిన పరిస్థితికి వచ్చిందని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది. బండి సంజయ్ మార్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కొత్తగా రాలేకపోయారు, చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు కూడా పార్టీలోకి రాకపోయారు. అదే కాకుండా చాలా మంది నాయకులు వెళ్ళిపోయారు. ఇప్పుడు విజయశాంతి, తర్వాత వివేక్ వెంకటస్వామి, రేవూరు ప్రకాష్ రెడ్డి చాలా మంది కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం కూడా వాళ్ళు చివరి క్షణంలో పార్టీకి షాక్ ఇచ్చే విధంగా. వివేక్ వెంకటస్వామి అయితే అండ్ కృష్ణమూర్తి ఒకంత చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికి పార్టీలోకి ఆహ్వానించుకున్నారు. మరి ఎందుకని బీజేపీ పార్టీ ఆహ్వానాన్ని చేయలేదు? అండ్ వెళ్లే వాళ్ళని కూడా ఉంచుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు బీజేపీ పార్టీ? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైస్ వర్స్ అనే జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి బీజేపీలోకి వచ్చింది ఎలక్షన్ కూడా. బీజేపీ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందని మనం తప్పక చెప్పొచ్చు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కలహాల కుంపటి కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉండే. దాన్ని రేవంత్ రెడ్డి తన చాకచక్యంగా
అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించి పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి తనదనే శైలి నాయకులందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేశారు. అది సఫలమైంది. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ. వాళ్ళు ఎవ్వరూ నాయకుల మధ్య విభేదాలు ఎక్కడ ఉండవు. ఉన్నా వాళ్ళు పార్టీ బహిర్గతంగా చెప్పుకోలేరు. వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ పార్టీ సమావేశంలో మాట్లాడుకుంటారు. అవి ఎటుపట్లు బయటకు రావని చెప్పేసి ఉన్నటువంటి బీజేపీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని ఎన్నికల ముంగట నాయకులు కొంతమంది చెడగొట్టారు. అంటే మీరు ఇక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఐక్యత అనేది స్పష్టంగా కనిపించింది ఎలక్షన్ ముంగట. బీజేపీ పార్టీ నాయకుల మధ్య కృష్ణమూర్తి ఒక్కసారి కూడా మంత్రి కానటువంటి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అవటం మిగిలిన పార్టీలు ఎలా చూస్తున్నాయి అండ్ ప్రజలు ఎలా చూస్తున్నారు? అనుభవం లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ప్రజలను ఆకర్షించారా, ఆకర్షించలేదా, ప్రజల నాడిని గుర్తించారా లేదా, ప్రజల నాడిని పసికట్టారా లేదా అనేది ఇక్కడ మనం ప్రస్తుతానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి దాదాపుగా ఒక 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన జెడ్పీటీసీగా కానీ లేదంటే ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ చాలా పదవులను ఆయన అధిరోహించారు. ఈ సందర్భంగా టీడీపీలో ఉన్నప్పుడు అధికార పక్షంగా ఉన్నా కానీ ఆయన మంత్రిగా లేరు, అక్కడ ఎటువంటి ప్రభుత్వ పదవులు లేరు, ఎమ్మెల్సీగా మాత్రమే ఉన్నారు. అదేవిధంగా మనం గమనిస్తే రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉండి అధికార బీఆర్ఎస్ మీద పోరాటం చేశారు. అంటే ఈ రెండు కలిసి వస్తాయి. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏ రకంగా అధికార పార్టీ వ్యవహరించాలి, ఏ రకంగా ప్రజలను గుర్తించాలి, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ రకమైన అంటే ప్రజల సమస్యలను ఏ రకంగా గుర్తిస్తే వాటి పరిష్కారం కోసం ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తన పట్ల ఆకర్షితులు అవుతారు అనే విషయానికి ఆయనకు పూర్తిగా వడపోశారు. ఆయన రాజకీయంగా ఆయన వడపోశారు. కాబట్టి మంత్రి పదవి ఉందా, మంత్రి పదవి చేస్తేనే పని చేస్తారా, మంత్రి పదవి చేయకపోతే పని చేయరా అనేది అది తప్పు. ఢిల్లీ ముఖ్యమంత్రి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అండ్ కృష్ణమూర్తి ఒకసారి మన బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే ఎందుకని మన మాజీ సీఎం కేసీఆర్ ఎందుకని మౌనం వహిస్తున్నారు? వారు ఎందుకని ప్రతిపక్ష నాయకునిగా ఎందుకు నోరు మెదటం లేదు? అసలు ఏంటి రీజన్? ఒక్కటి, కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది, 3 నెలల సమయం ఇవ్వాలి, అప్పటిదాకా మాట్లాడద్దు అని చెప్పేసి ఆయన మొదటి సమావేశంలోనూ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోనే వారు చెప్పినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. అయితే 3 నెలల సమయం ఇవ్వాలి, ఆ తర్వాత ప్రభుత్వం మీద మాట్లాడి ప్రభుత్వ వైఫల్యం మీద మాట్లాడి ప్రజాక్షేత్రంలో యుద్ధానికి సిద్ధం కావాలి అనేవి నిర్ణయించుకున్నారు. రెండవది, ఆయన ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో సహకరించట్లేదు. ఎన్నికల్లో కొంచెం పరాజయం పాలైన తర్వాత ఇంట్లోనే కొంత జారిపడి తుంటి వెంక ఎరగడము, ఆపరేషన్ కావడము, కొంత ఆయన రెస్ట్లో ఉన్నారు. రెండో అంశం, బీఆర్ఎస్ ప్రజల నాడిని పట్టుకోలేకపోయింది. అంటే బీఆర్ పట్టుకున్నది కానీ నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే మాట, నేనంటే ప్రజలు పనిచేస్తారు, నేను ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు, నేను ఎవరికి ఏ ఆదేశం ఇచ్చినా అది అమలవుతుంది అన్న ఒక లక్ష్యంతో, ఒక కాన్సెప్ట్ తోటి కేసీఆర్ వెళ్ళినట్టుగా మనకు స్పష్టమవుతా ఉన్నది. ఆ కాన్సెప్ట్ అనేది దెబ్బతిన్నది. ఆ కాన్సెప్ట్ అక్కడ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సుమారుగా 40 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి స్వయంగా కేసీఆర్ చేయించుకున్న స్వరేల తేలిందని అనేక సందర్భాల్లో అనేక విషయాలలో వచ్చింది. ఈ విషయంలో అనేక సందర్భాల్లో ఎల్పీ సమావేశం కానీ, పార్టీ కార్యవర్గ సమావేశం, పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెట్టినప్పుడు కానీ కేసీఆర్ స్వయంగా చెప్పారు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి, మీరు కమిషన్ తీసుకుంటున్నారు, మీరు దళిత బంధులో కమిషన్ తీసుకుంటున్నారు, బీసీ బంధులో కమిషన్ తీసుకుంటున్నారు, ప్రతి విషయంలో మీ పైరవీలు ఎక్కువైపోయాయి, మీరు ఎక్కువ పైరవీలు చేయకండి, జోక్యం చేసుకోకండి, ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయండి, కానీ ఏకపక్షంగా వ్యవహరించకండి అని చెప్పేసి పదే చెప్పారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు మార్పు లేదు. వాళ్ళని మారుస్తారు, ఎమ్మెల్యేలు మారుస్తారని చెప్పేసి అనుకున్నారు, అక్కడ మార్చలేదు. రెండో అంశం, 2 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కాబట్టి పార్టీలో కొంత కారు ఓవర్లోడ్ అయిపోయింది. ఓవర్లోడ్ అయినప్పుడు చాలా మంది పార్టీ టికెట్లను ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఈసారి ఆయన మారుస్తారు, నాకు ఇస్తారు, కాబట్టి నేను కొంత పోరాటం చేస్తాను, గెలుస్తాను అనుకున్నారు. అట్లా కొంతమంది నాయకులు తెర వెనుక వెన్నుపోటు పొడిచారు. ఇది ఖచ్చితం. తెర వెనుక వెన్నుపోటు పొడిచారు బీఆర్ఎస్. అంటే మాకు కాకుండా ఎన్నేళ్ళు పనిచేసి మమ్మల్ని మళ్ళీ ఆయనకి ఇచ్చారు, ఇంకా ఎన్నేళ్ళు పనిచేయాలి, ఆయన ఓడిపోతే వచ్చేసారన్నా నాకు వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది పనిచేశారు. ఇవన్నీ కూడా అంటే ప్రజల నాడిని గుర్తించిన, నేను చెప్పిందే వేదం, నేను అనుకునే మాట అనే విధంగా. రెండో అంశం,
అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు నియంతలుగా వ్యవహరించడము ప్రజల్లో కొంత కంటగింపుగా మారింది. ప్రజల దగ్గరికి వెళ్ళకపోవడము, ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టడము, నిర్బంధాలకు గురి చేయడము, ప్రజా సమస్యలను గొంతెత్తమంటే వాళ్ళను అణచివేయడము, వాళ్ళని పోలీసులతోటి వాళ్ళను తొక్కించడం, అంటే ఈ రకమైనటువంటి వ్యవహార శైలి కొంత ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని కూల్స్తే తప్ప తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికేందుకు రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.